హీరా అడ్రస్ ఈ ఏరియానే కదా? ఈ అడ్రస్ అనే చెప్పారు మావా. హలో ఏమండి, ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు ఇల్లు ఎక్కడండి? మా నాన్నగారేనండి. మీరు? ఓహో మీ నాన్నగారేనా? ఫైనాన్స్ కట్టకుండా 3 నెలల నుంచి తిరుగుతున్నారు. ఉదయం నుంచి తిరిగితే ఇప్పుడు అడ్రస్ దొరికింది. ఇలా తన్నే. అన్నా, మా నాన్నగారు చనిపోయి వారం రోజులైందన్నా. ఏంటి డబ్బులు కట్టలేక కొత్త కథలు అడుగుతున్నావా? ఉదయం నుంచి తిరుగుతుంటే ఇప్పుడు పట్టుకున్నాం అడ్రస్. చనిపోయారంటావేంటి? నిజమన్నా, మా నాన్నగారు రీసెంట్గా హార్ట్ అటాక్తో చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ గొడవ చేయకండి అన్నా. కొంచెం టైం ఇస్తే డబ్బులేమో నేనే చూసుకొని కట్టాను. పర్వాలేదులమ్మా, చూసుకొని కట్టండి. రే రా. రే ఇదిగోటి. అయినా నువ్వేంట్రా, అది చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా అలా వదిలేసావు? రే తండ్రి చనిపోయిన ఎవరైనా అబద్ధం ఆడతారా? మూసుకొని తాగు. అది కాదురా, మన మేనేజర్ అడిగితే ఏం చెప్తావు? ఏదో ఒకటి చెప్దాం లేరా. రే శాలరీ పడిందిరా. అమ్మా శాలరీ పడింది. నాన్న సంవత్సరానికి అనాథ పిల్లలకు భోజనాలు పెడదాం అనుకున్నాం కదా, ఆ ఆర్పేటలో చూడమ్మా డబ్బులు పంపిస్తున్నాను. అవునా, సరే పంపించు నాన్న. అమ్మా ఒక నిమిషం ఉండండి, నీకు మళ్ళీ చేస్తాను. మా మేనేజర్ ఫోన్ చేస్తున్నారు. సార్ చెప్పండి సార్. ఆ క్లయింట్ దొరికాడా? సార్ రీసెంట్గా అతను ఎక్స్పైర్ అయిపోయాడు సార్. వాడికి వస్తే ఇంట్లో వాళ్ళు అంటారు కదా, వాళ్ళని అడగండి. అది కాదు సార్, వాళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఏంటి ఎవరైనా పరిస్థితులు ఉన్నారు? నీకు జీతం వస్తుంది అందుకే కదా, వెళ్ళి గట్టిగా అడుగు. సరే సార్. ఏంట్రా మామ వీడు, అక్కడ వాళ్ళు చచ్చిపోయారని చెప్పినా జాలేదు. రే ఈ ఫీల్డ్ అంటే అంతేరా, ఇందులో జాలి దయ ఏమి ఉండవు. అదా వెళ్ళి అడుగుదాం. రే ఏంట్రా నువ్వు కూడానా? ఆ పేపర్లో ఇవ్వు. రే నువ్వేంట్రా, మీ నాన్న సంవత్సరం కోసం దాచుకున్న డబ్బులు అలా కట్టేసావు? రే తండ్రి లేని కుటుంబం పరిస్థితి ఉంటుందని నాకు తెలుసురా. అందులో అక్కడ ఉండేది ఆడపిల్ల. ఈ టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదురా.